కడ మీడియా వార్తలకి స్వాగతం. నేను ప్రియా. జీవో నెంబర్ 10 ప్రకారం 30 నాటికి 65 సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంగన్వాడీ టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు ₹50,000 చెల్లిస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేష్ గొండా అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఆయన అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్తో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు హెల్పర్స్కు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ ఏవో మజూర్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయ, సరిత, జయప్రద, భారతమ్మ, అనసూయ, భారతి తదితరులు పాల్గొన్నారు. ఐక్యత వర్ధిల్లాలి. అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఐక్యత. అంగన్వాడీ టీచర్ హెల్పర్ను పారితోషికం లేకుండా ఇంటికి పంపడమా? సిగ్గు 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 సిగ్గు. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ హెల్పర్లకు పారితోషికం ఇవ్వకుండా పంపడమా? రద్దు చేయాలి వెంటనే జీవో నంబర్ 10ని. రద్దు చేయాలి జీవో నంబర్ 10ని వెంటనే. రద్దు చేయాలి జీవో నంబర్ 10ని వెంటనే. CITU జిందాబాద్ జిందాబాద్. జీవో నంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 10ని వెంటనే. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల బెనిఫిట్ వెంటనే. హెల్పర్లకు ₹1,00,000 వెంటనే. రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ అవసరం లేదని నేను వెనుక ముందే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 10 తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ హెల్పర్లను బలవంతంగా ఇంటికి ఎలాంటి పారితోషికం ఇవ్వకుండా సాగనంపే ప్రయత్నము, ప్రభుత్వానికి కింది స్థాయి అధికారులు వాళ్ళ యొక్క మెప్పును పొందడానికి టీచర్లు హెల్పర్లని 1వ తారీఖు నుండి మీరు వీధులకు రావద్దు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ మీరు ఇంట్లో కూర్చోవాలా, మీరు స్కూల్ వచ్చినా మీ జీతాలు పడవు, మీకు అటెండెన్స్ పడవు అని చెప్పి ఈరోజు వాళ్ళకు ఆవేదనకు గురి చేయడం. ఈరోజు అంగన్వాడీ టీచర్ హెల్పర్లు రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దాదాపు 40-45 సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందిస్తూ ఈరోజు గ్రామీణ స్థాయిలో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి మరి ఎలాంటి పారితోషికం లేకుండా సమ్మె సందర్భంలో గత సంవత్సరం సెప్టెంబర్లో సమ్మె సందర్భంగా గత ప్రభుత్వము టీచర్కు 2 లక్షలు ఇస్తాము, ఆయకు ₹1,00,000 ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమ్మె సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి సమ్మె దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వం న్యాయమైన కోరిక పరిష్కరిస్తలేదు, మేము ప్రభుత్వంలోకి రాగానే మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని గొప్పలు చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, టీచర్కు 2 లక్షలు ఇస్తాము, మరి ఆయకు ₹1,00,000 ఇస్తాము, ఏదైతే మీ రిటైర్మెంట్ విఆర్స్ కోరుతున్నారో దాన్ని జీతంలో సగం పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఇచ్చింది. మన రాష్ట్ర శిశు సంక్షేమ మంత్రి గారు గౌరవనీయులు పెద్దలు సీతక్క గారు కూడా టీచర్లకి 2 లక్షలు, ఆయకి ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ చేస్తూ నేను సంతకం చేసిన ఫైనాన్స్లో ఉందని చెప్తున్నారు. మరి కనీసం అది ఏదైతే క్లియరెన్స్ రాకుండానే ఈరోజు అధికారులు అతి ఉత్సాహం చూపించి మంత్రి గారి మాట కన్నా గౌరవించి ఇప్పటికైనా ఆ జీవోలో 24 డేట్ వరకు అవకాశం ఉన్నా కూడా రాష్ట్ర మంత్రి గారు 2 లక్షలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్లో ఉందో అది వచ్చినాక మీకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రిని కూడా ఈ అధికారులు అవమానించినట్టు అని మేము భావిస్తున్నాము. సిఐటిగా మేము ఈ రాష్ట్ర అధికారుల యొక్క ఒత్తిడిని ఖండిస్తున్నాము. ఈరోజు భయభ్రాంతులకు గురై 40 సంవత్సరాలు పనిచేసి ఎట్టి చేసి అన్ని రకాలుగా సేవ చేసి ఈరోజు ఉట్టి చేత్తోని సాగనంపుతుందని ఎందరో ఈరోజు బీపీ షుగర్లు పెంచుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి హాస్పిటల్కి ఇప్పటికే దాదాపు 20-30 మంది ఈ రిటైర్మెంట్ లెటర్ జియో రాగానే
20-30 మంది ఈరోజు హాస్పిటల్లో చేరే పరిస్థితి ఉన్నది. వీళ్ళందరికీ ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ అధికారులే బాధ్యత వహించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము ఇప్పటికైనా అధికారులందరూ అతి ఉత్సాహం చూపించేది ఆపి ఈ 10 జీవోని వెంటనే రద్దు చేసి కొత్త జీవో వెంటనే విడుదల చేసి మరి వీరికి మన రాష్ట్ర మంత్రి గారు ఏవైతే హామీ ఇచ్చారో అవి పూర్తిగా అమలు చేయాలి. వీరితో పాటు వచ్చే తరం కూడా మళ్ళీ భవిష్యత్తులో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు ఇప్పుడు లక్ష్యిస్తే వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. అందుకని మేము పోరాటం చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరికీ ఖచ్చితంగా జీవో కొత్తది తీసుకురావాలి. 2 లక్షల టీచర్కి ఆయకి ₹1,00,000 ఇవ్వాలి. మరి టీచర్లకు ఇప్పుడు డ్యూటీలో పాల్గొనే వాళ్ళకు కనీసం 26,000 వేతనము ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా 18,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టింది. అది అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. CITU